ఊహాజనితమైన విషయం చేయబట్టి ఆ విధంగా నేను కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ వారు అంటే నాకు ఎందుకు ఫండమెంటల్ డౌట్ అంటే బీఆర్ఎస్ అనే కాదు ఏ పార్టీ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా పార్టీగా మర్జ్ అవ్వడం అనేది ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఉన్న పార్టీలు ఇంకా స్థిరపడని పార్టీలు అంటే వాళ్ళకి ఈవెన్ ఆఫీస్ కూడా ఒక పర్మనెంట్ ఆఫీస్ లేని పార్టీలు అన్న అంటే ప్రజారాజ్యం సక్సెస్ చూసినా కూడా ఎలక్షన్స్లో నిజంగానే వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ లేని పార్టీ ఇప్పుడు విజయశాంతి గారి పార్టీ ఉండేది అనుకుంటా అవన్నీ అవి మర్జ్ దేవేంద్ర గౌడ్ గారి పార్టీ ఇదంతా మర్జ్ అవ్వడం ఓకే. కానీ ఈ రోజు నిజంగా బ్యాలెన్స్ షీట్ విషయం అండి. దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ ఎల్స్. సెకండ్ రిచెస్ట్ పార్టీ ఇప్పుడు ఇవన్నీ డబ్బులు తీసుకొచ్చి ఆ 1000 కోట్లు ఏమో తీసుకొచ్చేసి సినారియో ఎట్లా ఉంటుందో చెప్తాను. 650 కోట్లు ఇక వాళ్ళ ఆఫీసులు గీఫీసులు అన్ని కూడా మనే అయిపోతాయి. 1000 కోట్లు ఈజీగా దాటిపోద్దండి. అదంతా తీసుకెళ్లి బీజేపీకి ఇచ్చి రేపు 2 లక్షలు ఖర్చు అయినాయి పార్టీ ఆఫీస్లో మీటింగ్లు పెట్టుకుంటే సీనియర్ నాయకులు అని చెప్పి మా ట్రెజరర్ గారికి అప్లికేషన్ పెట్టి 2 లక్షల కోసం వెయిట్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో అట్లా అవుద్ది. సో ఇది బేసిక్ ఇష్యూ. ఇది పైగా మీ ఆఫీసులో ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటేనే మీరు పర్మిషన్ ఇవ్వాలా. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు సిచ్యువేషన్ ఏమవుతుందో. రోడ్డుగా పోతే ముందు కూర్చోండి అన్న టైప్ లో సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు వాటన్నిటికీ కేసీఆర్ గారే కాదండి, నేను కేసీఆర్ గారిని అనట్లేదు, కేటీఆర్ అనట్లేదు, ఎవరిని అనట్లేదు. ఎనీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఏమంటారు అంటే ఆస్తులున్న పార్టీ అనుకోండి, ఆస్తులున్న పార్టీ ఇది మర్జర్ అంటే ఉట్టిగా ఎమ్మెల్యేలు మర్జర్ ఇట్లాంటిది కాదు. మొత్తం ఏకంగా మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం మర్జర్. అది నేను అనుకోవడము అది ఎవరైనా కానీ అనలైజ్ చేస్తే ఆ సిచ్యువేషన్ చెప్తున్నారు ఆ విషయాన్ని. కానీ ఇంకొక విషయం చెప్తాను, మీరు కేటీఆర్ అన్నారు కదా, నిజంగానే చెప్పాలంటే మీరు నమ్ముతున్నారా సార్? ఇప్పుడు మా పార్టీలో ఇండివిజువల్ గా కాదు, ఇండివిజువల్ గా అంటే నేను నమ్ముతున్నారు అనంటే నేను ఈ విషయం వేరే క్వశ్చన్ ఒకటి, నేను అసలు ఈ టాపిక్ ని నేను ఈ టాపిక్ చర్చగా తీసుకోను. ఎందుకంటే వేరే మీడియా ప్రచారం చేస్తుంది, అవును విపరీతంగా ప్రచారం చేస్తుంది. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి దానికి ఒక సీరియస్నెస్ వచ్చింది. పాయింట్ నెంబర్ 1 మీరు అన్నారు, మీరు నమ్ముతున్నారా అంటే ఇండివిజువల్ గా బీఆర్ఎస్ పార్టీ యాటిట్యూడ్ కానీ పార్టీ యాటిట్యూడ్, కేసీఆర్ గారి వ్యక్తిత్వం కానీ లేకపోతే ఆయనకున్న మొండితనం కానీ, ఇక వీళ్ళ సంగతి తెలిసిందే కదా, కేటీఆర్ గారు, హరీష్ గారు, వీళ్ళని ఎవరు చూసినా కూడా నాకైతే అది ఒట్టి ప్రచారం అనిపిస్తుంది. కవిత గారు ఒక్కరు చూసినప్పుడు మాత్రం ఏమో గుర్రం ఎగరావచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు అంటే జైలుకి వెళ్ళడము అండ్ పొలిటికల్ పార్టీస్ అట్లా అనుకుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత అది కూడా చెప్పాను కదా ఎగ్జాంపుల్, దాని తర్వాత అక్కడ వీరు కనిమూలి అనుకుంటాను, రైట్ స్త్రీ అదే ఇక్కడ పురుషులది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కనిమూలి గారు ఉన్నారు. లేకపోతే ఈవెన్ ఆ విధంగా ఒక పార్టీని తొక్కి పట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారిని యాక్చువల్లీ జైల్లో పెడితే అది యాక్చువల్లీ ఉల్టా అయింది, వాళ్ళ అధికారంలోకి రావడానికి దోహదపడింది. ఎప్పుడు కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ మన తెలంగాణ ప్రజలే అండి, ఇప్పుడు కేవలం ఒక రాజకీయ పావుగా కవితను వాడారు అని ఎవరన్నా అనుకుంటే ఇక్కడ మళ్ళీ వచ్చేవాళ్ళు కదా, మొత్తం క్రెడిబిలిటీ ప్రజలు అనుకుంటే ఇక్కడ అనుకునే వచ్చేవాళ్ళు కదా మళ్ళీ అధికారంలోకి, అనుకోలేదు కాబట్టి కాంగ్రెస్. అందుకే నేను ఏమంటున్నానంటే ఇట్ ఈస్ నాట్ అంటే అదొకటండి. ఇంకొకటి నాకు డౌట్ వచ్చిందండి, ఏమో మరి నిజంగా ఏం జరుగుతుందో ఇంత ఉధృతంగా అందరూ మాట్లాడుతుంటే నాకు ఐ డోంట్ హ్యావ్ డౌట్. కానీ నేను అనేది ఏంటంటే కాదు నేను ఉట్టిగా అనేది ఏంటంటే ఇప్పుడు బీజేపీలో మర్జ్ అవుతున్న పార్టీలో నుంచి ఎమ్మెల్యేలను తీసుకెళ్దామన్న ఆలోచన రేవంత్ గారు చేస్తారా అనేది ఇంకొక డౌట్. నిజంగానే అది సీరియస్ ఉంటే టకీమని బంద్ చేయాలి, ఎందుకంటే లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలనే తీసుకెళ్లేవాడు కదా. ఒకవేళ బీజేపీ కనుక మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, లేకపోతే ఇంకెవరో ఒకళ్ళు రేవంత్ వాళ్ళు మేము మర్జ్ చేసుకుంటున్నాం వాళ్ళని తీసుకోకు అని చెబితే అప్పుడు తీసుకోకుండా ఉంటారు. అది అధికారికంగా దగ్గరగా ఉంది, పెద్దన్న చెబితే తప్పకుండా వింటాడు, ఎందుకంటే స్టేట్ కి చాలా ఫండ్స్ కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత అంటే నిజంగానే ఈ గత 8 ఈ చర్చ రాకూడదు. ఆ పార్టీ పుట్టుకకి, ఆ పార్టీ చేసిన ఉద్యమానికి, కేసీఆర్ గారి స్థాయికి ఈ టైప్ ఆఫ్ చర్చ